సో 2, 3, 4, 5, 6 ఈ వీటికి ఫస్ట్ ఎల్సిఎం కనుక్కోవాలా. 2 1s are 2, 3, 2 2s are 4, 5, 2 3s are 6. నెక్స్ట్ 3, 1, 1, 2, 5, 1, 5 2s are 10, 60 ఎల్సిఎం 60 అవుతుంది. సో 60 m. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంది క్వశ్చన్, మనకి ఇచ్చింది రిమైండర్ ఇచ్చాడు కాబట్టి +1 చేస్తాం. 60 × 1 + 1 చేస్తే ఎంత వస్తుంది? 61. సో డివైడ్ బై 7 కాదు, 60 × 2 + 7 121. ఇది కూడా 7తో డివైడ్ కాదు. 60 × 3 + 1 181. ఇది కూడా 7తో డివైడ్ కాదు. 60 × 4 + 1 281. ఇది కూడా 7తో డివైడ్ కాదు. 60 × 5 + 1 301. ఇది 7తో డివైడ్ అవుద్ది బై 7. 7 4s are 28. 7 3s are 21. 43 డివైడ్ అయింది. కాబట్టి మనకి 301 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేసామంటే, మనం ఇంతకుముందు చూసిన రిమైండర్ ప్రాబ్లం ఏంటంటే ఎల్సిఎం ప్లస్ కే ప్లస్ రిమైండర్ ఆర్ ఆర్ ఎల్సిఎం మైనస్ కే. కే అంటే ఏంది? x - a, x - b, y - b, z - c. ఈ మూడు ఒక కామన్ వాల్యూ కే. ఈ కే అనేది మనకి ఇలా ఇచ్చి ఉంటే కేతో చేస్తాం, ఇలా అని రిమైండర్ ఇచ్చుంటే ఆర్తో చేస్తాం. సో మనం దీనికి టర్మ్స్ ఏంటంటే సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ వచ్చినప్పుడు సెకండ్ టర్మ్ m = 2 తీసుకుంటాం. ఇక్కడ ఉండే m, ఇక్కడ m పెడతాం, ఇక్కడ m అనే ఒక మల్టిపుల్ పెడతాం. అదే m మల్టిపుల్ వచ్చి ఇన్ ఈచ్ కేస్ అని అడిగినప్పుడు, ఇలాంటి కేసులో ఈచ్ కేసుని అడుగుతారు. దేంట్లో రిమైండర్ ఉన్నప్పుడు ఈచ్ కేసుని అడుగుతారు. ఇలాంటి వాటిల్లో స్మాలెస్ట్ మల్టిపుల్ రెస్పెక్టివ్లీ అని అడుగుతారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే m1 2 3 ఏది మ్యాచ్ అవుతుందో, ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ లాగా ఏది మ్యాచ్ అవుతుందో చూసుకొని చేసుకుంటాం. థ్యాంక్ యూ.